ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇప్పుడు దేశమంతటా ఒకటే టాక్, అదే జెన్జీ ట్రెండ్. ఈ తరం కుర్రోళ్ళు రోడ్డు మీదకి వచ్చారంటే చాలు, ప్రభుత్వమైనా అధికారులైనా కొంచెం ఆలోచించాల్సిందే. నీట్ పేపర్ లీక్ వంటి నేషనల్ ఇష్యూపై ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మన యంగ్ జనరేషన్ చేస్తున్న పోరాటాలు ఎంత సంచలనం రేపుతున్నాయో తెలిసిందే. పోలీసులు ఎంత లాఠీచార్జ్ చేసినా, నిర్బంధాలు విధించినా వెనక్కి తగ్గకుండా నిలబడుతున్న యూత్ను చూసి అందరూ అబ్బురపడుతున్నారు. అయితే ఈ గొడవల్లో అందరి దృష్టిని ఒక్కసారిగా తమ వైపు తిప్పుకున్నది మాత్రం ఒకే ఒక్క బ్యాచ్, అదే బీహారీ జెన్జీ. సోషల్ మీడియా తెరిస్తే చాలు, ఇప్పుడు ఎక్కడ చూసినా బీహార్ కుర్రాళ్ళ వీడియోలే హల్చల్ చేస్తున్నాయి. మామూలుగా ప్రొటెస్ట్ అంటే ఏముంటుంది, పోలీసులు లాఠీలు పట్టుకొని వస్తే భయపడి పరుగులు తీస్తారు, వాటర్ కెనాన్స్ ప్రయోగిస్తే తడిసిపోతామని పక్కకు తప్పుకుంటారు, టియర్ గ్యాస్ వదిలితే కళ్ళు మండుతున్నాయని ముఖాలు కడుక్కుంటూ పారిపోతారు. కానీ బిహారీ జెన్జీ స్టైలే వేరు. వాళ్ళు ఏటికి ఎదిరితే రకం. గొడవల్లోకి దిగారా అంటే రూల్స్ అన్ని పక్కన పెట్టేసి తమ సొంత రూల్స్ రాసుకుంటారు. అందుకే ఇప్పుడు సాధారణ జెన్జీ వర్సెస్ బీహారీ జెన్జీ అంటూ నెట్టింట పెద్ద చర్చ నడుస్తుంది. పోలీసులు వాటర్ క్యాన్స్ ప్రయోగించినప్పుడు జరిగిన సీన్ చూస్తే ఎవరైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆ నీళ్ల దాటికి అందరూ చెల్లా చెదరై పారిపోతుంటే బీహార్ కుర్రాలు మాత్రం అది పెద్ద వర్షం అనుకొని ఏకంగా రెయిన్ డాన్స్ చేయడం మొదలుపెట్టారు. పాటలు పాడుకుంటూ ఆ వాటర్ కెనాన్స్ కింద ఎంజాయ్ చేయడం చూసి పోలీసులకే ఏం చేయాలో పాల్పోలేదు. అంతటితో ఆగారా అంటే అది లేదు. పోలీసుల లాఠీ చార్జ్కి ఎదురెళ్లి వాళ్ళ చేతిలో ఉన్న లాఠీలనే లాక్కొని రివర్స్ లో పోలీసులపైనే దాడులు చేశారు. ఢిల్లీ వీధుల్లో ఈ సీన్లు చూసిన అధికారులు షాక్ లో ఉండిపోయారు. ఇక బ్యారికేడ్లు, పోలీసు వాహనాల దగ్గర అయితే వాళ్ళ రచ్చ మామూలుగా లేదు. పార్లమెంట్ ముట్టడికి పోలీసులు పెట్టిన బారికేడ్లను మిగతా వాళ్ళు దాటడానికి భయపడితే ఈ బిహారీ బ్యాచ్ మాత్రం ఆ బారికేడ్లను బొమ్మల్లా నెట్టేసి ముందుకు దూసుకెళ్లారు. పోలీసులు వచ్చిన వాహనాలను పట్టుకొని ఊపి చెల్లాచెదురు చేశారు. ఆఖరికి పోలీసులు కళ్ళల్లో మంట పుట్టించే టియర్ గ్యాస్ షెల్స్ విసిరితే ఆ వేడి బాంబులను చేతులతోనే పట్టుకొని తిరిగి పోలీసుల మీదకే విసిరేశారు. దీంతో ఇదేం గోలరా బాబోయ్ అనుకుంటూ పోలీసులే ప్రాణాలు చేత పట్టుకొని పరిగెత్తాల్సిన పరిస్థితి అక్కడ వచ్చింది. నిజానికి బీహార్ వాతావరణం, అక్కడ విద్యార్థుల మైండ్ సెట్ చిన్నప్పటి నుంచే చాలా రఫ్గా ఉంటుంది. ఎలాంటి కష్టమైనా, ఎలాంటి పరిస్థితినైనా చాలా ఈజీగా తీసుకునే మనస్తత్వం వాళ్ళది. అందుకే మిగతా ప్రదేశాల కుర్రాళ్ళు ప్రొటెస్ట్ను ఒక ఉద్యమంగా చూస్తే బీహార్ కుర్రాళ్ళు మాత్రం దాన్ని ఒక అడ్వెంచర్ లాగా తీసేసుకుంటారు. భయం అనే పదం వాళ్ళ డిక్షనరీలోనే లేనట్లు ప్రవర్తిస్తారు. వీళ్ళ ధైర్యాన్ని చూసి కొందరు వీళ్ళు ఊర్రమాసరా బాబోయ్ అని మెచ్చుకుంటుంటే మరికొందరేమో ఇంత డేంజర్గా ఉన్నారేంట్రా అని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి తమ హక్కుల కోసం పోరాటంలో జెన్జీ చూపుతున్న పట్టుదల ఒకెత్తైతే అందులో బీహారీ కుర్రాళ్ళు చూపుతున్న ఈ రఫ్ అండ్ టఫ్ వైఖరి మరొకెత్తు అనడంలో ఎటువంటి సందేహం లేదు. లాఠీలకు భయపడకుండా టియర్ గ్యాస్ ను సైతం ఆట వస్తుగా మార్చేసుకున్న ఈ బీహారీ జెన్జీని చూసి యావత్ దేశమే ముక్కున వేలేసుకుంటోంది.